బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఐటీ గ్రిడ్ సీఎండీ అశోక్ కుమార్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. డేటా చోరీ కేసులో తనపై తన కంపెనీపై పోలీసులు నమోదు చేసిన కేసులను తొలగించాలని అశోక్ ఈ పిటిషన్లో కోర్టును కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కేసులో తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికే ఆయన పరారీలోనే ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అశోక్ కుమార్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ మహేశ్వరి. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాతో పాటు తెలంగాణ ప్రజల డేటాను చోరీ చేసినటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ మరియు ఎండి అశోక్ తనపై కేసును కొట్టేయాలని, తన కంపెనీపై ఉన్నటువంటి కేసును మొత్తం కూడా కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చెందింది. ఈ రోజు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ సిట్ పోలీసులు డేటా వార్ కేసు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అతని కోసం ఇప్పటికే 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఎయిర్పోర్ట్ అథారిటీస్ అందరూ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కానీ అశోక్ ఇంతవరకు కూడా పోలీసులు లొంగిపోకుండా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం తెలుస్తుంది. అయితే ఎందుకు క్వాష్ పిటిషన్ వేశాడు, దీని వెనక ఎవరు ఉన్నారు? ఇప్పటికే ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు నిర్వహించినటువంటి తెలంగాణ సిట్ పోలీసులు అనేక విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, డేటా ఎక్కడి నుంచి దొంగిలించబడింది, ఏ యాప్స్ కి వీటిని కనెక్ట్ చేశారన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. మొత్తం మీద దాదాపు 4 గంటల పైగా గతంలో విచారణ చేపట్టిన పోలీసులు అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు మొత్తం కూడా ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించడం జరిగింది. మరోవైపు అమెజాన్, గూగుల్ సంస్థలు కూడా నోటీసులు జారీ చేశారు. ఆ యొక్క నోటీసుల తర్వాత ఇచ్చిన వివరం బట్టి దానిపై కూడా దర్యాప్తు వేగవంతం చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ రోజు అశోక్ వేసినటువంటి క్యాష్ పిటిషన్ పై మరి హైకోర్టు మరి ఈ రోజు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.